తిరుపతిలో ఏడాదికి ఒకసారి జరిగే ప్రత్యేకత మరి ఈసారి ఏం జరగబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. సార్, తిరుపతిలో ప్రతి ఏటా ఒక ప్రత్యేకత అయితే జరుగుతూ ఉంటుంది. మరి ఈ సంవత్సరం ఏం చేయబోతున్నారు, ఎలా చేయబోతున్నారు? అసలు తిరుమల అంటేనే కలియుగ వైకుంఠం. అంటే ప్రపంచంలో ఎక్కడ ఎన్ని క్షేత్రాలు ఉన్నా తిరుమల ప్రాశస్త్యానికి కొట్టేదే లేదు. ఎందుకంటే ఒక ఏదో శ్లోకం కూడా చెప్తారు, వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన, తర్వాత వెంకటేశ సమోదేవ నభూతో నభవిష్యత్ అని ఒక చెప్తారు. అంటే వెంకటేశ్వరుడితో సరితూగే దేవుడు నభూతో నభవిష్యత్తు, భూత వర్తమాన కాలాల్లో ఇంతకుముందు లేరు, ఇకపై కూడా ఉండడు. అలాగే వెంకటాద్రి అంటే తిరుమల కొండ యొక్క ప్రాశస్త్యం, దానికి సరితూగే భూప్రపంచంలోనే ఎక్కడ లేదట. అంత విశిష్టమైన ప్రదేశం. సో దానికి ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టుగా భక్తులు తాకిడి. యావరేజ్గా రోజుకి 60,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారట, ఆ ఆనంద నిలయంలో ఉండే స్వామి. మరి అది ఇంకా ఆ అనుభూతి చెందినవాడికి మాటలో చెప్పలేము, అది అద్భుతం. సో ఈసారి ఈ శనివారం వచ్చే వెంకటేశ్వర స్వామి యొక్క ప్రత్యేకత తిరుమల కొండ మీద ఏమిటంటే, అనంత పద్మనాభ స్వామి వ్రతం అనేది సంవత్సరానికి ఒకసారి వేసుకుంటారు. ఈ భాద్రపదం పౌర్ణమి ముందు వచ్చే శనివారం ఏదో లెక్క, భాద్రపద మాసంలో, తెలుగు మాసాల్లో. అయితే ఈ అనంత పద్మనాభ స్వామి అనేది మనకు జనరల్గా పద్మనాభ స్వామి అనగానే, అంటే తప్పు ఒప్పు నాకు తెలియదు, అంటే నాకున్న ఐడియా వరకు చెప్తున్నాను. ఎందుకంటే సిద్ధాంతులు, పెద్ద పెద్ద వేదాంగ పండితులు వాళ్ళు చెప్పాలి. సో మీరు అడిగారు కాబట్టి నాకున్న ఐడి వరకు చెప్తున్నా. ఆ అనంత పద్మనాభుడు ఇప్పుడు కూడా శయనిస్తున్నట్టుగా ఉంటాడు. అది కూడా ఎలాగా, ఆదిశేషు మీద. సో రేపు తిరుమలలో చేసే ఆ కైంకర్యం ఏమిటంటే, ఆగమ శాస్త్రం ప్రకారం స్వామివారి చక్ర తాళ్వారు, సుదర్శన చక్రం ఏదైతే ఉందో దాన్ని స్వామివారి ఆలయం నుంచి బయటికి తీసుకొచ్చి పుష్కరిణి అంటారు. ఇప్పుడు చూసారా, చక్ర స్నానం చేయిస్తారు మామూలు బ్రహ్మోత్సవాల టైంలో చివరి రోజు. ఇప్పుడు అలాగా పుష్కరిణి, అక్కడ వరహస్వామి ఉంటారు. వరహస్వామి దేవాలయం కూడా ఫస్ట్ వరహస్వామిని దర్శించుకున్నాకే స్వామివారిని దర్శించుకోవాలి. స్వామివారు కలియుగంలో అక్కడ ప్రత్యక్షమైనప్పుడు కూడా అదే వరం ఇచ్చారట, ముందు వరహస్వామి దర్శించుకున్నాకే నన్ను దర్శించుకుంటేనే ప్రతిఫలం ఉంటుంది. సో వరహస్వామి దర్శించుకుంటారు కాబట్టి ఆ వరహస్వామి వరకు తీసుకెళ్లి ఊరేగింపుగా ఆ చక్రతాళ్వాన్ని అక్కడ అభిషేకాలు నిర్వహించి మరలా ఈ ఆదిశేషు మీద వచ్చి ఆనంద నిలయంలో పెడతారు. సో ఆ రోజు ప్రాశస్త్యం దిశగా భారతదేశంలో ఉండే 108 దివ్యక్షేత్రాలు అంటారు. అంటే చాలా ఉన్నాయి. తమిళనాడులోనే నాకు తెలిసి దగ్గర దగ్గర ఒక 20-30 దివ్యక్షేత్రాలు ఉంటాయి. అంటే తిరుమల కూడా 108 దివ్యక్షేత్రాల్లో ఒకటి. తిరుమల, శ్రీరంగం, కొన్ని అన్ని, అంటే స్వామివారి వెంకటేశ్వరుడు, శ్రీమన్నారాయణుడు, రంగనాథుడు, వీటికి రిలేటెడ్గా ఉండేవన్నీ కూడా 108 దివ్యక్షేత్రాలు అంటారు. ఈ 108 దివ్యక్షేత్రాల పేర్లు, వాటి స్వామి యొక్క స్వరూపం ఎలా ఉంటుందో మీకు తెలియాలంటే, ముచ్చింతల్లో, హైదరాబాద్ ముచ్చింతల్లో చిన్నజీరు గారు స్థాపించిన రామానుజుల వారి యొక్క స్టాచ్యూ ఉంది చూసారా, ఆ స్టాచ్యూకి చుట్టూ కూడా 108 దివ్యక్షేత్రాలు ప్రతిష్ఠించడం జరిగింది. అందులో మీకు శ్రీరంగం ఉంటుంది, తిరుమల కూడా ఉంటుంది. సో అట్లా 108 దివ్యక్షేత్రాల్లో కూడా ఈ అనంత పద్మనాభ స్వామి యొక్క వ్రతము రేపు నిర్వహిస్తారట. ఈవెన్ తిరువనంతపురం కూడా అనంత పద్మనాభ స్వామి మనం చూసాం కదా, నేలమాళికల్లో బంగారం అన్ని నిధులు ఉన్నాయని. సో అట్లాగా రేపు ఆ భాద్రపద మాసం మేబీ పౌర్ణమి ముందు వచ్చే శనివారమో లేదంటే చతుర్దశి శనివారమో నాకు ఐడియా లేదు, అలాంటి రోజు వ్రతం నిర్వహించుకుంటారు. పైగా రేపు పౌర్ణమికి సంపూర్ణ చంద్రగ్రహణం ఏదో వస్తుంది అంటున్నారు, ఆదివారం. అక్కడ గ్రహణం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవాలయం మూసేస్తారు, తర్వాత ఓపెన్ చేశాక సంప్రోక్షణ చేస్తారు. ఇంచుమించు ఒక 24 గంటల సేపు దేవాలయం మూయబడుతుంది. మళ్ళీ అన్ని కైంకర్యాలు సంప్రోక్షణ అంతా చేస్తారు కాబట్టి. సో దానికి ముందు వచ్చేది కాబట్టి మరీ ప్రాశస్త్యమైనది అనేది సిద్ధాంతులు చెప్తున్నారు. మేబీ ప్రతిదానికి కూడా ఒక లెక్క, పవర్ ఉంటుంది, మనకు తెలియదు. ఆ కార్తికేయ సినిమాలో అన్నట్టుగా కనిపించట్లేదు, మనం చూడలేకపోతున్నామంటే లేదని కాదు కదా దాని అర్థం. మనం చూడలేకపోతున్నాం, మనం చూడలేనివి దివ్యశక్తులు చాలా ఉన్నాయి. ఇప్పుడు గాలి, ఎన్నో సూక్ష్మ క్రిములు ఉన్నాయి మన కళ్ళెదుట తిరుగుతుంటే మనకు తెలియదు కదా, అంత మాత్రం లేనట్ట. ఈడెవడో మైక్రోస్కోప్ కనిపెట్టి చూపిస్తున్నాడు కాబట్టి ఉన్నాయి.
అంటే సైన్స్ పరంగా చెప్తే నమ్ముతారు, ఇట్లా సైద్ధాంతిక పరంగా చెప్తే ఎవడు చెప్పాడు ట్రాష్ అని అంటారు. అంటే ఆఫ్ నాలెడ్జ్ ఇదంతా కూడా. మనం ఈ రోజు ఇంత ఇన్వెన్షన్ చేస్తాం, శాటిలైట్కి వెళ్ళిపోయాం, అక్కడికి వెళ్ళిపోయాం, ఎక్కడికి వెళ్ళిపోయాం చెప్తారు, కానీ మనకు తెలిసింది నోన్ ఈజ్ ఎ డ్రాప్. శాటిలైట్కి వెళ్ళారు అంటున్నారు, అదే శాటిలైట్ ప్రయోగించే ముందు తిరుమల వెంకట స్వామి దగ్గరకు వచ్చి దర్శించుకుని వెళ్తారు. తెలుసా మీరు? చైర్మన్ వాళ్ళు వచ్చి పూజ చేసి, స్వామి మా ఉపగ్రహం సక్సెస్ఫుల్గా టేకాఫ్ అవ్వాలని దాన్ని నమస్కారం పెట్టుకుని మరి వెళ్తారు. మరి ఎందుకు మరి శాటిలైట్ ప్రయోగిస్తున్నారు? వాళ్ళు కూడా ఆ పెద్ద పెద్ద సైంటిస్టులు దేవుడు నమ్మడం మానేసి దేవుడు లేదు ట్రాష్, అంతా టెక్నాలజీ, మానవుడు మేధస్సు అని అనుకోవచ్చు కదా. సో ఇవన్నీ పక్కన పెడితే రేపు వస్తున్న శనివారం అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకుంటే చాలామంది దంపతులు కూడా చేసుకుంటారు. ఒక 108 దివ్యక్షేత్రాల్లోనే కాదు, వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో కానీ లేదా సత్యనారాయణ స్వామి ఆలయాల్లో కానీ ఈ వ్రతం చేసుకుంటారు. అక్కడ చేయించే వాళ్ళు ఉంటారు. ఇక్కడ మన హైదరాబాద్లో కూడా రాఘవేంద్ర స్వామి మఠంలో అనంత పద్మనాభ స్వామి వ్రతం అది చేయిస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుగా టోకెన్ తీసుకొని పే చేసి మొత్తం గుంపుగా అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకోవచ్చు. సో ఎప్పుడూ లేనిది దీనివల్ల భక్తులు తిరుమల తాకిడి ఎక్కువ అవుతుంది. మరోవైపు నిమజ్జనాలు కూడా జరిగిపోయాయి, వినాయక నిమజ్జనాలు. అంటే మేజర్గా 9 రోజులు 11 రోజులు చేయదు, కానీ 5 రోజులు 7 రోజులు నిర్వహించేవాళ్ళు నిమజ్జనాలు అయిపోయాయి కాబట్టి ఇకపై భక్తులు తాకిడి అక్కడ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల హుండీ ఆదాయం పెరుగుతుంది. మళ్ళీ అదే ప్రజలకే కదా ఇస్తున్నారు. టీటీడీ ద్వారా కొన్ని సత్రాలు నిర్వహించడం కానీ, సామూహిక వివాహాలు జరిపించడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ గత ప్రభుత్వం అయితే ఆంధ్రప్రదేశ్లో ఆ టీటీడీలో వచ్చి డబ్బులంతా తీసుకెళ్ళిపోయి పథకాలకు మొత్తం సమర్పించారుగా. సో అది వేరే స్టోరీ. కానీ సో అట్లాగా అనంత పద్మనాభ స్వామి వ్రతం రేపు చేసుకుంటే చాలా ప్రాశస్త్యం, చాలా గొప్ప విశేషం ఉంది. తద్వారా 108 దివ్యక్షేత్రాలే కాకుండా ఇటువంటి శ్రీమన్నారాయణ దేవాలయాలు ఏవైనా కూడా అక్కడ మనం వ్రతం చేయించుకుంటే మంచిది. కాబట్టి దానికి సంబంధించి మేబీ మీరు ఏంటంత విశిష్టతను అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇంకా పండితులను అడిగితే ఇంకా చాలా చక్కగా వివరిస్తారు అసలు శాస్త్రాల్లో, ఆగమ శాస్త్రంలో ఏముంది ఏంటి అని. మనకు తెలిసిన ఎంతవరకే కాబట్టి ఏమైనా తప్పు ఉంటే ఎక్స్ట్రీమ్లీ సారీ. బట్ అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకుంటే బాగుంటుంది. అది దాని యొక్క ప్రాశస్త్యం. థ్యాంక్ యూ.